ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో గత 2 నెలల కిందట యూనియన్ సెక్షన్ టౌన్ ప్లానింగ్లో పనిచేస్తున్నటువంటి వెంకటేశ్వర్లను అన్యాయంగా ఏ తప్పు చేయకపోయినా కూడా తొలగించారు. చాలా బాధాకరమైన విషయం. అయితే నెల రోజుల పాటు అనేక రకాలుగా అధికారుల దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి అనేక రూపాల్లో తీసుకోవడం జరిగింది. సమస్య ఇది, కానీ పరిష్కారం కాలేదు. కాని పక్షంలో నిన్న 1వ తారీఖు నుంచి ఆమరణ నిరాహార దీక్షకు వెంకటేశ్వర్లకు మద్దతుగా భాస్కరు ఇద్దరు కూడా ఆమరణ దీక్షలు కూర్చున్నారు. ఈ రోజుకి 6 రోజులు అయితే ఉంది. 6 రోజులు అయితే ఉంటే ఎవరైనా ఒక అధికారి, కమిషనరు, ప్రొద్దుటూరులో బాగు చేయాల్సిన కమిషనరు 6 రోజుల నుంచి ఆయన దగ్గర పనిచేసే ఉద్యోగులు ఆమరణ దీక్షలు చేస్తూ ఉంటే టెంట్ దగ్గరికి వచ్చి మాట్లాడే దాఖలాలు లేదు. చాలా దుర్మార్గమైన ఆలోచన. ఎందుకంటే ఏ కమిషనర్ కూడా ఈ 25 ఏళ్ల నుంచి మున్సిపల్ నేను చూస్తూ ఉన్నాను. 25 ఏళ్ల కాలంలో ఏ ఒక్క కమిషనర్ కూడా సమస్య వస్తే వెంటనే టెంట్ దగ్గరికి వచ్చి ఒక వారికి 2 వార్లు పై వచ్చి ఫోన్లు చేసి సమస్యను సాల్వ్ చేసిన వాళ్ళు చూసినాం తప్ప ఈయన సమస్య పెంచుతూ ఉన్నాడు. కాబట్టి ఇది ఎంతవరకైనా కూడా మేము వదిలిపెట్టే సమస్య లేదు. ఈరోజు 6 రోజులు అయింది. వాళ్ళ పరిస్థితి క్షీణించింది. ఆ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అయినా కూడా ఇప్పటికి కూడా ఆయన రాకుండా కింది సిబ్బందితో మాట్లాడిస్తూ ఉన్నాడు. ఆయన వచ్చి ఆయన ఉద్యోగము, ఆయన విధులు ఆయన చేర్చే వరకు ఈ ఆందోళన కొనసాగుతుంది. ఈరోజు విధులు మానేసినాం. మొత్తం శానిటేషన్ వర్కర్లందరూ కూడా వెహికల్స్ పోకుండా కొన్ని సమస్యలు ఉన్నాయి. 60 ఏళ్ళ ఉద్యోగాలు ఇవ్వడం లేదు. 60 ఏళ్ళ ఉద్యోగాలు 2 నెలలు అవుతుంది. దాని గురించి మాట్లాడే దాఖలాలు లేవు. చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలా, అవి పట్టించుకోవడం లేదు. ఏది కూడా కార్మికుల సమస్యలు ఇబ్బందులు పెడుతున్నాడు. కోవిడ్ కార్మికుల్ని జీతాలు పెంచమని అనేక రూపాల్లో కూడా ఆందోళన చేశారు. 18,500 చేస్తామని చెప్పేసి గత డిసెంబర్లో చెప్పారు. మార్చి నుంచి బడ్జెట్తో పెడుతున్నాడు. కానీ దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి ప్రధానమైన డిమాండ్లు చనిపోయిన కార్మికుల ఉద్యోగాలు, అట్లే వెంకటేశ్వర్ల ఉద్యోగము, కోవిడ్ కార్మికుల ఉద్యోగాలు, వాళ్ళ వేతనాలు, ఈ 5-6 సమస్యల మీద ఈరోజు ఆందోళన కొనసాగుతుంది. ఇది ఇంతటితో ఆగదు. మీరు పరిష్కారం చేసే వరకు అవసరమైతే 2 రోజుల 4 రోజుల పనులు మానేస్తున్నాం. ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం మా వాళ్ళందరూ కూడా ఎక్కడికెక్కడ మున్సిపల్ కార్మికులు ఆందోళన కూడా వెంకటేశ్వర్లకు మద్దతుగా ఈరోజు కార్యక్రమం కూడా 10 గంటలకు జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా కమిషనర్ స్పందించి వచ్చి ఆయన విషయం ఏదో కలెక్టర్ మాట్లాడతారా, ఎవరు రాజకీయ నాయకులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి మేము CITగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.